దేశాయిపేట టీచర్స్ కాలనీలో ఉన్న శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వరంగల్ దేశాయిపేట టీచర్స్ కాలనీలోని శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తుల కోలాహల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. అనంతరం నమ్మల్వారు పరమపదోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లతో కలిసి ఆలయ ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరశారం వెంకటరమణ శర్మ, వెలగంటి రవికుమార్ ఆచార్యులు, అయోధ్యకు చెందిన ముఖేష్ తివారీ, చెప్పల వెంకట శర్మ, ఆలయ కమిటీ సభ్యులు కోరల్ల దేవేందర్ రెడ్డి, కల్లూరి రాఘవులు, బొడ్ల మోహన్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణకి చెందినటువంటి దాంట్లో చాలా మంది భక్తులలో ప్రముఖంగా 12 మంది ఆళ్వార్లు స్వామివారికి తిరుమలలో ఎందుకండి బాగా మాలలు వేస్తారంటే అందరికి అర్థం కానటువంటి విషయం. ఆ స్వామివారికి వేసే మాలలో మొదటి మాల ఆళ్వార్ల మాల కిందనే వేయబడుతుంది. మన ఆళ్వార్లలో మన అమ్మ ఆండాలమ్మ గోదాదేవి ఆళ్వార్ నాయకి, ఆళ్వార్లందరికీ కూడా అమ్మవారు సుప్రీం. అటువంటి అమ్మవారి చేత తయారు చేయబడినటువంటి మాలలే స్వామివారికి సమర్పణ జరుగుతాయి. దీనికి పేరు పరమపద ఉత్సవం, వైకుంఠోత్సవం అని మీరు మీ భాషలో అంటారమ్మా. దీనికి అధ్యయనోత్సవం. అధ్యయనోత్సవం అంటే అనధ్యయనం అనేటువంటిది కొన్ని సందర్భాలలో కార్యక్రమాలను కార్తీక మాసం నుంచి అనధ్యయనంగా ఉండి మళ్ళీ ఈ జ్యేష్ఠ నక్షత్రం పుష్యమాసం వచ్చిన తర్వాత అధ్యయనం ప్రారంభమవుతుంది. అంటే దివ్య ప్రబంధం అంటే తమిళ శ్లోకాల్లో 4000 పల్లాండు స్వామి చెప్పేటువంటి శ్లోకాలను అప్పుడు బంధు పెడతారు, ఇప్పుడు ప్రారంభం చేస్తారు. ఇది వైకుంఠ ఏకాదశి తర్వాత అధ్యయనోత్సవాలు స్వామివారికి జరిపిస్తారు. దీనికి పేరు నమ్మాళ్వార్ పరమపదోత్సవం, మోక్షోత్సవం అని పేరు. ఇటువంటి నమ్మాళ్వారి యొక్క పరమపదోత్సవ కార్యక్రమానికి ఈ దివ్య ప్రబంధ గానాన్ని చేసి ఈ పరమపదోత్సవం చేసి అందరికీ కూడా తిరిగి భూలోకానికి పంపినటువంటి స్వామివారి శ్రీమన్నారాయణ నమ్మాళ్వారి పరమపదం పోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వెళ్ళవయ్యా అని చెప్తారు. వెళ్ళినటువంటి వారు మళ్ళీ అదే రూపంతో రాలేరు కనుక ఎలా రావాలి అంటే శటకోపులుగా పంపిస్తారు. అటువంటి ఆలయంలో మీ అందరికీ దేవాలయంలో శిరస్సు పైన ఉంచేటువంటి శటారం కదా, అటువంటి శటకోపులుగా పంపిస్తారు. ఈ అధ్యయనోత్సవంలో స్వామివారి శ్రీపాదకలు నమ్మాళ్వారు శ్రీమన్నారాయణకి చెందినటువంటి యొక్క నమ్మాళ్వారు మోక్షోత్సవం బృందంగా ఈ దివ్య ప్రబంధ గానామృతాన్ని పూర్తి చేసి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేసి నివేదితమైనటువంటి యొక్క ప్రసాదాన్ని స్వామివారికి ఆళ్వార్లకు సమర్పించిన శ్రీ శటారి ఆళ్వార్లకు సమర్పించిన యొక్క భగవంతుడిని ముందుగా ఆళ్వార్లకు తర్వాత భక్తులకు. ఎప్పుడు భక్తులకు డైరెక్ట్ గా రాదండి తీర్థం ప్రసాదం, భగవంతుడి నుంచి ఆళ్వార్లకు అందుతుంది, ఆళ్వార్ల నుంచి భక్తులు వస్తుంది. అంటే అందరికీ కూడా సద్భావం సద్జ్ఞానం కలగాలి అనేటువంటిదే స్వామివారి శ్రీమన్నారాయణ ఆది కనుక అందరికీ ఆలయంలో ఉండేటువంటి యొక్క శటారికి అంత విశిష్టత. ఈ అధ్యయనోత్సవం చేత అందరికీ కూడా మోక్షం వెళ్ళిన వారు కాబట్టి అందరూ కూడా ఇటువంటి దానిని వినినా చూసినా తీర్థము ప్రసాదం స్వీకరించిన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అని అంటే మనకు ఉండేటువంటి ఈ జ్ఞానం వేరు, భగవంతుడి పేరున పూర్ణత్వము కలిగేటువంటి యొక్క జ్ఞానం వేరు. అటువంటి జ్ఞానులే సంపూర్ణమైనటువంటి వాళ్ళు ఈ 12 మంది ఆళ్వార్లు. అందుకే దీనికి అధ్యయనోత్సవ కార్యక్రమం. శ్రీమచ్చి విష్ణు చిత్తార్యే మనోనందన హేతవే నందనందన సుందరియే గోదాయే నిత్యమంగ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఈ గత నెల 16 నుంచి ఈ నెల 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈ వైకుంఠ ఏకాదశి కూడా చాలా ఘనంగా జరిగింది. దాని తర్వాత ఈరోజు అధ్యయనోత్సవాల్లో చివరి రోజైన పరమపదోత్సవం ఇది కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు 12 రకాల ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా చూపెట్టి అదే భక్తులకి వితరణ చేస్తున్నామండి. ఈ ఆలయంలో ప్రతి ఉత్సవం భక్తుల సహకారంతో ఎలాంటి అవరోధాలు లేకుండా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. గుడికి కావాల్సింది కూడా అదే విషయం, భక్తుల సంఖ్య. సో అమౌంట్ కూడా డబ్బుల విషయంలో కూడా ఎలాంటి అవరోధాలు మాకు లేవండి. భక్తులు ఏ విషయానికి అడిగినా సరిగా రెస్పాన్స్ అవుతున్నారు. కొందరు అడగకుండానే డబ్బులు ఇచ్చేసి మా ఉత్సవాలకి ఘనంగా జరుపుకోవడానికి చాలా సహాయపడుతున్నారు. ఇలాగే వారి నుంచి ముందు సహకారం కూడా ఉంటుంది అని మేము నమ్ముతున్నాము. ఈరోజు ఉదయం 16వ తారీఖు నుంచి లాస్ట్ మంత్ 16వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుంచి తిరుపతి చదువుతున్నారు.
భక్తులు కూడా డైలీ మార్నింగ్ అంత ఉదయమైనా కూడా చలికాలంలో అండి ఈ ఉత్సవాలు 14వ తారీఖు ఇంకా 8వ తారీఖు అమ్మవారికి సారె పెడుతున్నాము. 14వ తారీఖు గోదావరి కళ్యాణం అమ్మవారి జరుగుతుంది. ఆ రోజుతో ఈ ధనుమాస ఉత్సవాలు కంప్లీట్ అవుతాయండి. నమస్కారం. అంటే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించిందండి, మరి ఏ సంవత్సరం? 2008వ సంవత్సరం చెల్లి ప్రారంభమైందండి. 2010లో వెంకటేశ్వర స్వామి ఆలయము ప్రారంభోత్సవమైంది. ఈ ఆలయానికి ఏంటంటే భక్తులు వారు కోరుకున్న విషయాల్లో చాలా వరకు అవలీలగా జరిగిపోతాయనే భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే దేవుడికి అన్ని విధాల సేవలు చేసుకుంటారు వాళ్ళు. దీని కింద ఉత్సవాలు అవుతుంటాయి. ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. భక్తుల సహకారం మొత్తం ప్రతి విషయంలో ఆర్థికంగా కానీ దైనందికంగా కానీ ఏ విషయంలో అయినా భక్తులు మా మెంబర్స్ ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో సహాయపడి ప్రతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరపడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఇందులో భక్తుల కృషి కూడా చాలా ఉందండి.